శ్రీరాముడి బాణం తగిలి నేలపై పడ్డ వాలి రాముణ్ణి చూసి తండ్రి మాట నిలబెట్టడానికి రాజ్యాన్ని త్యాగం చేసి అరణ్యాలకు వచ్చిన ధర్మాత్ముడివని నిన్ను అంటారు, కానీ ధర్మం ముసుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి నువ్వు. నీకు నాకు ఎలాంటి గొడవ లేదు. నీ రాజ్యంలోకి నేను రాలేదు, నువ్వే నా రాజ్యంలోకి వచ్చావు. అడవిలో బతికే ఓ మామూలు వానరాన్ని అయిన నేను సుగ్రీవుడితో యుద్ధం చేస్తుండగా చెట్టుచాటు నుండి నాపై బాణం సంధించడానికి నీకు సిగ్గుగా లేదా రామా అంటూ వాలి శ్రీరాముడిని నిందించి, ఒక్క మాట నాతో చెప్పి ఉంటే రావణుణ్ణి ఓ పశువుని తెచ్చినట్టు తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసి క్షణంలో సీతాదేవిని నీకు అప్పగించేవాడినన్నాడు. కిష్కింద కోసల రాజ్యంలోకి వస్తుందని తమ్ముడిని ఇంటి నుండి వెళ్ళగొట్టి అతడి భార్యని చెరబట్టినవాడు మృగంతో సమానమని, తన రాజ్యంలోని ప్రజలకి మృగాలు ఆపద కలిగించినప్పుడు వాటిని సంహరించడం క్షత్రియ ధర్మమని, మృగాన్ని చెట్టుచాటు నుండి చంపినా అది తప్పు కాదని శ్రీరాముడు బదులివ్వడంతో వాలి తన తప్పు తెలుసుకుని ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు.